హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నాకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పిండు కదా మా ఆయన. ఏంటో తెలుసా? ఈ స్టవ్. చూడండి నా కోసము కొత్త స్టవ్ కొనుక్కొచ్చిండు. 4 పొయ్యిలుండే స్టవ్. అంటే ఈ మధ్య స్మార్ట్ బజార్కి వెళ్ళినప్పుడు ఇది కొనొచ్చు కదా శ్రీ, రోజు పొద్దున్నే వంట చేయడానికి కష్టమవుతుంది అని అనగానే అబ్బా అంత లేదులే అమ్మా అన్నాడు. సరేలే అనుకున్నా, కానీ నాకు తెలియదు సర్ప్రైజ్ ఇస్తాడని. ఈరోజు తీసుకొచ్చిండు అనమాట. సో నా సంతోషానికి అడ్డు అదుపులు లేకుండా పోయినాయి. దాన్ని నేను మొయ్యలేకపోతున్నా. నవ్వుతున్నాడు. మొయ్యలేవు కానీ 4 పొయ్యిల స్టవ్ కావాలి అన్నావు, దాన్ని మొయ్యలేకపోతున్నావా? ఎంత వెయిట్లెస్ ఉంటుందో తెలుసా అంటే, అబ్బా బరువు ఉందబ్బా అని చెప్పిన. చాలా థ్యాంక్ యూ శ్రీ అని, చాలా 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 థ్యాంక్ యూ అని చెప్తుంటే నవ్వుతున్నాడు. ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేసేసిన. కేక్ కటింగ్ చేసినంత పని అయిందనమాట. చూడండి నేను చేసేదానికి. చిన్నగా చెయ్యి కోసుకపోతుంది అంటున్నాడు. సరేలే ఏం కోసుకుపోతనేసి నేను ఊరుకుంటానా, ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. దానికి బుక్ కూడా ఇచ్చినారు. సో ఇంకా చూడండి 4 పొయ్యిలు ఉన్నాయి. బుక్ కూడా వచ్చిందనమాట, వారంటీ బుక్. కొత్త పైప్ తేవాలి కదా, కొత్త పైప్ కూడా తెచ్చాడు. ఇంకా నేను స్టవ్ని కొంచెం క్లీన్ చేసి మంచిగా ఇంక బొట్లు పెట్టేసిన. 7 రకాల కుంకుమలు పెట్టేసిన అనమాట దేవుడికి. దేవుడి దగ్గర కుంకుమలు, ఇంకా కర్పూరం కూడా ఇచ్చిన. చూడండి నా సంతోషము. ఆ ప్లేట్ కాలుతుంది, అది కూడా నాకు ఎగ్జైటింగ్గానే ఉందన్నమాట. చూసారా 4 పొయ్యిలు ఆన్ చేసిన. ఇంకా రిషి వస్తాడనమాట, వాడికి కూడా సర్ప్రైజ్ ఇది. వాడైతే ఇంకా గంతేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.